యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగుచున్నది. మీరు కోల్పోయిన సమస్తమును నేను మరలా మీకు ఇచ్చేదను. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, మీరు కోల్పోయిన పంటను తిరిగి మరలా నేను మీకు ఇచ్చేదను. ఎంత శుభవార్త కదండి. మనం చదువుతున్నాము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25లో మనం చదువుతున్నాము, మీరు కోల్పోయిన పంటను నేను మరలా మీకు ఇచ్చేదను. చూడండి, మనకు దేవుడు ఎంత కరుణ, ఎంత కృప కదండి. రకరకాలుగా మన జీవితంలో అనేకం కోల్పోతాం. రకరకాలుగా కొన్ని అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని మనం కోల్పోతాం కదండి. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు అప్పు సమస్య వచ్చేస్తుంది. మీకున్నటువంటి డబ్బంతా కోల్పోతారు కదా. అలాగే పంటలు పండక మరి అప్పు తీసుకొని పంటలు వేసినప్పుడు అవి రాకపోతే కూడా చాలా ఏమొస్తుంది, రెండు వస్తాయి. అనారోగ్యం కొంతమందికి భయం వల్ల వస్తుంది, అలాగే అప్పు సమస్య మిగులుతుంది కదా, ఒక భారం మీదకి వచ్చేస్తుంది. అలాగే మన జీవితంలో చూసినప్పుడు ఉద్యోగాలు కోల్పోయినప్పుడు వాళ్ళ లోన్లు కట్టలేక, అప్పు తీసుకొని కట్టలేక ఉన్నప్పుడు ఏం కోల్పోతారు వాళ్ళు? వాళ్ళ జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోతారు, ఆరోగ్యం కోల్పోతారు కదండి. ప్రార్థన జీవితంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని విషయాల్లో ప్రార్థన చేయలేక సమస్యల వల్ల మళ్ళీ కృంగిపోతారు కదా. సో ఇలాగ మనం చూసినప్పుడు మన జీవితంలో అనేకంగా మనం కోల్పోయి ఉంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే అయ్యో నా జీవితంలో ఇది నష్టంగా మారిందే, ఇది మా జీవితంలో నిజంగా నేను చేసిన పిచ్చి పని వల్ల నా జీవితంలో నష్టం వచ్చింది, నా బలహీనత వల్ల నేను ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా నేను ఈరోజు మారిపోయాను, పనికిరాని వారిగా అయ్యావేమో, లేకపోతే తలదించుకునే వారిగా మనం పోయామేమో, లేకపోతే ఏ పరిస్థితిలో లేవలేకపోతున్నారో. కానీ దేవుడు ఏం చెప్తున్న మాట చూడండి, ఇది శుభవార్త. మీరు కోల్పోయిన పంటను తిరిగి నేను మళ్ళా మీకు ఇచ్చేదను. మన దేవుడు అంటున్నారు, నువ్వేం కోల్పోయావు? సమాధానాన్ని కోల్పోయావా? ఆరోగ్యాన్ని కోల్పోయావా? లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి ఈరోజు పనికిరాని బిడ్డగా నువ్వు ఉన్నావా? తలదించుకునే వ్యక్తిగా ఉన్నావా? కానీ దేవుడు అంటున్నారు, మీరు కోల్పోయిన పంటను నేను మరలా నీకు తిరిగి ఇచ్చేదను. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఆదాము అవిధేయత వల్ల దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవునితో ఉన్న సహవాసము అవిధేయత వల్ల తెగిపోయింది, ఆశీర్వాదం తెగిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నారు? తండ్రి దేవుడే యేసు ప్రభుని మళ్ళీ మరొక్కసారి పడిపోయినటువంటి, కోల్పోయినటువంటి ఏదైతే మన జీవితంలో కోల్పోయామో దాన్ని తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. దేవునితో సహవాసం మనం శత్రువులుగా మారిపోయాము, కానీ యేసు రక్తం ద్వారా మళ్ళీ మనకేం జరిగిందంటే, ఆ రక్తం మళ్ళీ మన కోల్పోయినటువంటి సహవాసాన్ని యేసయ్య తన రక్తం ద్వారా తండ్రితో మనని బిడ్డలుగా చేర్చారు కదండి. మనం చూస్తున్నాం, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకేం దొరికింది? మనం కోల్పోయిన ఆరోగ్యం, మన అనారోగ్యం కొరకు ఆయన దెబ్బలు తినను, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, అంటే ప్రతి అనారోగ్యంను తొలగించి దేవుడు మనకేమిచ్చారు? స్వస్థతను కలగజేశారు. ఇంకా ఏమిచ్చారు? మనం అనేకమైన శాపాలు తెచ్చుకున్నాము. ఆ శాపాలన్నిటినీ యేసు ప్రభు శిలువలో భరించి కదండి మనం చదువుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆ ముళ్ళ కిరీటం అంట, ముళ్ళు శాపానికి గుర్తు. ఆ ముళ్ళ కిరీటము యేసు ప్రభు మీద పెట్టి కొట్టినప్పుడు ఆ ముళ్ళంట అవి వెనక నుంచి లోపల మెదడులోకి వెళ్ళిపోయాయంట. నా కళ్ళు కూడా తెరవలేని పరిస్థితి. ఆ ముళ్ళు, ఒక్కొక్క ముళ్ళు ఒక్కొక్క శాపాన్ని విరగ్గొట్టాడు. ఏ శాపం ఈరోజు ఆశీర్వాదం లేకుండా శాపం తెచ్చుకున్న నిన్ను నన్ను ఆ శాపములో నుంచి బయటికి తీసుకురావడానికి. అప్పు అనేది ఒక శాపం. ఆ శాపం నుంచి నిన్ను విడిపించడానికి. అనారోగ్యం ఒక శాపం, ఎన్ని మందులేసినా తగ్గిపోవటం లేదు, కానీ దేవుడు ఆ శాపాన్ని విడిపించడానికే, మీరు కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ ఇవ్వడానికే. యేసుప్రభు మనం అవమానం తెచ్చుకున్నాం, అనేక చోట్ల అవమానపడ్డాం, మనం తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు అంట మన అవమానాన్ని ఆయన తీసుకొని నువ్వు తల ఎత్తుకునేలాగా, నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావు అదే స్థలంలో నువ్వు తల ఎత్తుకునేలాగా దేవుడు తన తలను దించుకున్నారు. ఎందుకు? మనం కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వడానికి, కోల్పోయిన దేవుని యొక్క సహవాసాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి. మనం దేవుని బిడ్డలుగా ఉన్న మనల్ని, తన పోలికను కోల్పోయి పాపంగా మారిన నిన్ను నన్ను తిరిగి తన పోలికగా మార్చడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తంతో మనల్ని కడిగి తిరిగి మనల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈరోజు, మీరు కోల్పోయిన సమస్తం ఏదైతే నేను కోల్పోయా నా జీవితంలో ప్రభువా అని వేడుస్తున్నావో శుభవార్త.
ఆయన వంక చూడగా వారికి వెలుగు కలిగెను. కీర్తన 34లో మనం చదువుతాం 5వ వచనంలో. మీరు యేసు వంక చూడండి. ఈరోజు దేవుడు చెప్పిన మాట, భూమి ఆకాశము గతించిన నా మాట మాత్రము గతించదు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు. తప్పకుండా మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తారు. మనకు ఎప్పుడైతే మనం దేవునితో వాగ్దానంలో ఉన్నాం, మీకు తెలుసా, మనము ఎవరము? నిబంధన ప్రజలము. యేసయ్య రక్తం ద్వారా మనకి నిబంధన జరిగింది కనుక దేవుడు వాగ్దానం చేసిన దాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తారు. మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఏ విధంగా అక్కడ ఆ యొక్క దావీదు ఆ యోనాతానికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి కోల్పోయిన సమస్తమును ఏ విధంగా ఒక నిబంధన ద్వారా అది తిరిగి సమకూర్చబడిందో మనం చూద్దాం. కాబట్టి మనం ఎవరము? యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నప్పుడు నువ్వెవరు అంటే యేసుక్రీస్తు సామ్రాజ్యంలో బిడ్డవి, యేసుక్రీస్తు వారసుడివి. దేవుడు మనల్ని వారసుడిగా పెట్టారు. ఈ వారసత్వం మనకి ఎలా వచ్చింది? యేసయ్య తన రక్తం ద్వారా మనతో నిబంధన చేసుకున్నారని మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ రక్తం ద్వారా నిబంధన వల్ల ఈ రక్త నిబంధన నిన్నేం చేస్తుందంటే ప్రతి విషయంలో నీకు దేవుడి నుంచి కృపను తీసుకొని వచ్చేస్తుంది. అదే కృప ఇక్కడ మనం చూస్తున్నాము. 2 సామ్యుయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో అక్కడ మనం 1 నుంచి 12 వరకు మనం చూసినప్పుడు అక్కడ మనం ఏం చూస్తున్నామంటే దావీదు యోనాతాను కుమారుడి మీద దయ చూపించుట. ఇక్కడ మనం ఈ సంఘటన చదువుతున్నామండి. యోనాతాన్ ఎవరు? మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే వాక్యం చదువుతున్నారు కాబట్టి. యోనాతాన్ ఎవరు అంటే సౌలు రాజు కుమారుడు. ఈ దావీదు రాజు ఎక్కడున్నాడు? సౌలు రాజు దగ్గర ఆ కొలువులో పనిచేస్తూ ఉన్నాడు. సౌలు రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. పని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ సౌలు రాజు దావీదు మీద చాలా ఈర్ష్య కలిగి ఉంటాడు. ఎందుకు? ప్రజలు ఏం చెప్తున్నారంటే మరి యుద్ధానికి పోయి వచ్చిన తర్వాత దావీదైతే 10,000 మందిని చంపాడు, కానీ సౌలు రాజు 1000 మందినే చంపాడు అని చెప్పినప్పుడు ఆయనలో ఒక ఈర్ష, ద్వేష, అంటే తనని తగ్గించారు కదా. నేను 1000 మంది కానీ ఆయన 10,000 మంది, అంటే రేపు నా స్థానంలో రాజు అవుతాడు, ఆయన ఉంటే నాకు అపాయము అని చెప్పి ఏం చేస్తాడు? అనేక సార్లు సౌలు రాజు దావీదుని చంపాలని ప్రయత్నించినప్పుడల్లా కూడా సొంత కుమారుడు యోనాతాన్ ఏం చేస్తాడంటే ఆయనని ప్రతిసారి తప్పిస్తాడు. మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, నువ్వు ఇక్కడికి రాగాకు, ఇక్కడ మనుషులను పెట్టాడు, అక్కడికి వెళ్ళగాకు అని చెప్పి చాలాసార్లు ఏం చేస్తాడంటే యోనాతాన్ ఏం చేస్తాడంటే దావీదుని తప్పిస్తాడు. ఆ విధంగా వారిద్దరు చాలా మంచి స్నేహితులు అయిపోతారు. చూసారండి, యోనాతానికి తెలుసు యాక్చువల్గా సౌలు రాజు తర్వాత యోనాతానే రాజుగా మారాలి. కానీ చూడండి, తనకి తెలుసు, తను గ్రహించాడు ఏమని? దావీదు రాజు మీద అభిషేకం ఉంది, దేవుడు వాగ్దానం ఉంది, దేవుడిన రాజుగా చేస్తాడని యోనాతాను గ్రహించి ఏమంటున్నాడు? ఒక వాగ్దానం అడుగుతున్నాడు. మనం చదువుతాము 1 సామ్యుయేలు 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం 14 నుంచి 17 వరకు. అక్కడ యోనాతాను దావీదు చేత ఒక నిబంధన చేస్తాడు, ఒక ప్రమాణం చేయించాడు అంటారు కదా. అడుగుతాడు, ఏమంటాడంటే నేను బ్రతికి ఉన్నచో 50 పేర మీద నా మీద దయ చూపించు, కానీ నేను చనిపోయినచో నా వంశం పైన నువ్వు దయ చూపించు, నా వంశస్థుల పైన నువ్వు దయ చూపించు, నా వంశస్థుల నువ్వు నాశనం చేయొద్దు, నువ్వు రాజు అవుతావు, కానీ నా వంశం మీద నా మీద దయ చూపించు, నువ్వు రాజు అయినప్పుడు. తర్వాత లేదు, ఒకవేళ నేను కూడా చనిపోతే నా తర్వాత నా వంశం మీద ఎవరైనా మిగిలి ఉంటే వారి మీద నువ్వు దయ చూపించన్నప్పుడు దావీదు ఆ విధంగా అతనితోటి ప్రమాణం చేస్తాడు, ఒప్పుకుంటాడు, నిబంధన చేసుకుంటారు. అయితే ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? 2 సామ్యుయేలు 9వ అధ్యాయంలో దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏమని అడుగుతున్నాడో చూడండి. 2 సామ్యుయేలు 9వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే సౌలు కుటుంబం వారు ఇంకెవరైనా బ్రతికి ఉన్నారా? ఏమడుగుతున్నాడు? ఆయన రాజుగా అయ్యాడు, అందరు శత్రువులు అందరు చనిపోతారు. ఎవరెవరు చనిపోయారు? సౌలు రాజు చనిపోతాడు, యోనాతాన్, అందరు చనిపోతారు. ఏం చేశారంటే రాజు అక్కడ ఉన్న కుటుంబాలందరినీ చంపేస్తారు, ఎవరిని ఉంచరు, ఎందుకంటే వాళ్ళకి శత్రువులు కాబట్టి. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన అడుగుతాడు, సౌలు రాజు కుటుంబం వారు ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అడిగినప్పుడు ఏమంటున్నాడంటే యోనాతానును స్మరించుకొని నేను వారిని కరుణింతును. ఏమంటున్నాడండి? యోనాతానును బట్టి నేను వారి మీద కరుణ చూపిస్తాను. ఎవరైనా ఉన్నారా? ఈరోజు నీకు నాకు యోనాతాన్ ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు సిలువలో చేసిన దాన్ని బట్టి తండ్రి దేవుడు నీ మీద నా మీద కరుణ చూపిస్తాడు, నీ మీద నా మీద దయ చూపిస్తాడు. నువ్వెందుకు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన నిబంధనలో ఉన్నావు కాబట్టి నువ్వు యేసుక్రీస్తు బిడ్డ, క్రిస్టియన్, యేసు రక్తంలో కడగబడిన బిడ్డ కాబట్టి
నీకు మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో యేసుక్రీస్తుని బట్టి, అయ్యా నీ రక్తం, యేసే రక్తాన్ని బట్టి నేను కృపాసింహాసనం దగ్గరకు వస్తున్నానని మనం చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? కరుణ మనకి దొరుకుతుంది. అందుకే దేవుడే చెప్పారు. హెబ్రీల పత్రిక 4వ అధ్యాయం 15-16లో మనం ఏం చదువుతాము? మీ బలహీనతలను అర్థం చేసుకోలేని ప్రధాన యాజకుడు కాదు. తెలుసు నువ్వెంత బలహీనురాలువో, ఎన్నిసార్లు పడిపోతున్నావో, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని నువ్వు పాటించలేకపోతున్నావో, మేము కూడా బోధించి కూడా పాటించలేకపోతున్నాం. దేవుడికి తెలుసంట. అప్పుడు మనం ఏం చేయమంటున్నాడు? మీరు ధైర్యవంతులే, కృపాసింహాసనం దగ్గరికి రండి. అక్కడ దేవుడు మీకు అనుగ్రహం ఇస్తాడు, మీకు కృపనిస్తాడు. నీకు ఎక్కడ కృప కావాలో, ఏ పరిస్థితిలో నీకు కృప కావాలా, ఆరోగ్యం కావాలా, బలహీనతలో దేవుని శక్తి నీకు కావాలా, దేవుని కృప నీకు కావాలా, బంధకాల నుంచి విడుదల కలగాల, భయం నుంచి నీకు విడుదల కలగాల, దేవుడంట ఈరోజు మనకు కృపనొసగునుగాక. ఈరోజు వాక్యం వింటున్న మీ అందరికీ కూడా దేవుడు తన కృపనొసగి మీకు ఏ విషయంలో దేవుని కృప కావాలో యేసుక్రీస్తుని బట్టి మనకి కృపనిస్తారు. దావీదు అంటున్నాడు, యోనాతానుని బట్టి నేను వారి కుటుంబం మీద కరుణ చూపిస్తానని చెప్పినప్పుడు 3వ అధ్యాయంలో వాళ్ళు చెప్తున్నారు, అవును వాళ్ళ కుటుంబంలో ఒక అబ్బాయి ఉన్నాడు, కానీ అతను ఎలానంట, యోనాతాను పుత్రుడు ఒకడు మిగిలి ఉన్నాడు, కానీ అతను కుంటివాడు. ఎవరంటండి? యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు, కానీ అతను కుంటివాడు. ఈ అబ్బాయి కుంటివాడుగా ఎలా మారారంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు సౌలు రాజు చనిపోతాడు. యోనాతాను చనిపోయినప్పుడు ఒక సేవకుడు ఏం చేస్తారంటే, మరి రాజు పిల్లలందరినీ చంపేస్తారు. అప్పుడు సేవకుడు ఆ పిల్లగాన్ని తీసుకొని, యోనాతాను పుత్రుని తీసుకొని, మెఫీబోషెత్ అనే పేరు, ఆ అబ్బాయిని ఎత్తుకొని పరిగెడుతుంటాడు. చూశారండి, ఒక సేవకుడు ఎంత నమ్మకంగా రాజు కుమారుని బతికిస్తున్నాడు. అదే మన దేవుడు మనల్ని కూడా నమ్మకంగా సాతాను నుంచి మనల్ని కూడా కాపాడతారు. పరిగెడుతుంటుంటే కింద పడిపోతాడు. కింద పడ్డప్పుడు ఆ అబ్బాయికి కాలు విరుగుతుంది అన్నమాట. కుంటివాడు కదండి. ఇక్కడ ఎలా ఉన్నాడు ఇప్పుడు? యోనాతాను పుత్రుడు కుంటివాడు. మన జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కుంటివారిగా మారిపోయామా? ఈ లోకంలో రకరకాలైన విషయాల్లో బలహీనత వల్ల ఒక కుంటితనం కనబడుతుందా? మన జీవితంలో ఒక బలహీనత కనపడుతుందా? పనికిరాని వారిగా నువ్వు మారిపోయావా? ఇక్కడ కుంటివారుంటే ఏ పని చేయలేడు కదండి. మనం కూడా ఒక అనారోగ్యంగా మారిపోయావా? పనికిరాని బిడ్డగా నువ్వు మారిపోయావా? దేనికి పనికిరాదు, ప్రార్థన రాదు, వంట రాదు, ఏం రాదు, ఆ విధంగా నువ్వు మారిపోయావా ఈరోజు? కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ కుంటివాణ్ణి రాజు ఏం చేస్తున్నాడో చూడండి. ఈ కుంటివాని మీద దయ చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అతను ఎక్కడున్నాడు అని అడుగుతాడు. వాళ్ళు చెప్తారు, లోదేబార్ అనే స్థలం. లోదేబార్ అనే స్థలం పేరుకి అర్థం ఏంటి అంటే ఎండిపోయిన స్థితి. ఈరోజు నీవు కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో. అనారోగ్యం వల్ల ఎండిపోయిన స్థితి, సమాధానం లేకుండా ఎండిపోయిన స్థితి, అప్పు సమస్య వల్ల ఎండిపోయిన స్థితి, ఇవన్నీ ఉండొచ్చండి. ఎక్కడున్నాడు? లోదేబార్ ఇంట్లో. లోదేబార్ అనే మాటకు అర్థము ఎండిపోయిన స్థితి. ఇంకొకటి ఎక్కడున్నారంట? మాకీరు అంటే సేవకుని ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు రాజు చూడండి, దావీదు రాజు నన్ను ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు అంటే, లోదేబార్ అంటే ఎండిపోయిన స్థలం నుంచి యెరూషలేముకి పిలుస్తున్నాడు. యెరూషలేం అంటే ఆశీర్వాదకరమైన స్థలం, ఆనందమైన సమయం, బ్యూటిఫుల్ అందమైన స్థలంలోకి పిలిపిస్తున్నాడు. సమృద్ధి అయిన దానిలోకి పిలిపిస్తున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తుని బట్టి ఈరోజు మన ఎండిపోయిన పరిస్థితులన్నీ కూడా మనకి జీవనదిలాగా ప్రభు మారుస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇంకా సేవకుని ఇంటిలో నుంచి రాజు ఇంటికి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడండి? సేవకుని ఇంటిలో నుంచి రాజు ఇంటికి ఆయనను పిలిపిస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? కుంటివాడంటే పనికి రానివాడు కదండి. యూజువల్గా కుంటి వాళ్ళని రాజభవనంలోకి పంపించరు. రాజు దగ్గర అందరూ మంచి వాళ్ళే ఉండాలా. కానీ ఈ కుంటి వారిని పిలిపిస్తున్నాడు. దేని ద్వారా పిలిపిస్తున్నాడు? ఆయన పేరు మెఫీబోషెతు. ఈ యొక్క యోనాతాను పుత్రుడు ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. ఏమన్నా అర్హుడా? ఏం చేయలేదు. కానీ ఎవరిని బట్టి? వాళ్ళ తండ్రి యోనాతానుని బట్టి. యోనాతానుకి నిబంధన చేశాడు కాబట్టి, నిబంధనను బట్టి, తండ్రి యోనాతానుని బట్టి మెఫీబోషెతుకి ఏం జరిగింది? ఆశీర్వాదం దొరుకుతుంది. సేవకుని ఇంటిలో నుంచి పిలిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎండిన స్థలంలో. ఈరోజు నీవు కూడా ఏ సేవకుడు అంటే ఏ బానిసత్వంలో మనం ఉన్నామో, ఏ బంధకాలలో నువ్వు ఉన్నావో, నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావో, కానీ దేవుడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి నిన్ను పిలిపిస్తారు. తన కృపను, తన కనికరాన్ని దేవుడు మనకు అందిస్తాడు ఈరోజు. అది యేసుప్రభు యొక్క బిడ్డ యొక్క ఆశీర్వాదముని. మనం యేసు యొక్క రక్తంలో ఉన్నప్పుడు ఆ రక్తం మన కోసం మొరపెడుతుంది, మన కోసం ప్రార్థన చేస్తుంది. నీకోసం ప్రభువా ఈ బిడ్డను విడిపించండి, ఈ పాపంలో ఉన్నాడు, ఈ బంధకంలో ఉన్నాడు, విడిపించండి అని యేసు రక్తం నీ కోసం, నా కోసం మొరపెడుతుంది. తప్పకుండా మనకు విడుదల ఉందండి. దేవుడు మనల్ని ఏం చేస్తారు? జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేన్ని జ్ఞాపకం చేసుకుంటాడు? వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటాడు. మన దేవుడు ఎవరండి? వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు మొరపెట్టినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజలు ఏడ్చినప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అలాగే యేసే రక్తంతో మనకున్న నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తుని బట్టి ఈరోజు నీకు నాకు విడుదల కలుగుతుంది. ఈ ధైర్యంతో మనం ఏం చేయాలి? మీరు కూడా ప్రార్థన చేయండి. రండి, యేసు శిలువ దగ్గరికి రండి, రోజు మోకరించండి. ప్రార్థనలో మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళండి, మీరు మొరపెట్టండి, ఆయనను ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా ఉట్టి చేలతో వెళ్ళరు. నిశ్చయముగా నీకు జయమున్నది, నిశ్చయముగా నీకు మళ్ళీ కోల్పోయిన సమస్తాన్ని ప్రభు మనకిస్తారు. ఇక్కడ మనం చదువుతున్నాం 7వ వచనంలో, 2 సామ్యుయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, 3 ఆశీర్వాదాలు అక్కడ పలుకుతున్నాడు దావీదు రాజు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఈ మెఫీబోషెతు కుంటివాడు, ఎండిన స్థలంలో ఉన్నాడు, సేవకుని ఇంటిలో ఉన్నాడు. కుంటివాడికి ఇంకా జీవమే లేదు కదండి. కానీ పిలిచాడు. ఎక్కడికి వస్తున్నాడు? రాజభవనానికి వచ్చినప్పుడు ముందుగా ఏమంటున్నాడు? పేరు పెట్టి పిలుస్తాడు. మెఫీబోషెతు అని పిలుస్తాడు. నన్ను కూడా దేవుడు అలాగే పిలుస్తాడు, కరుణ చూపిస్తాడు ఈరోజు. రెండోదిగా ఏమన్నాడు? భయపడకుము, నీ తండ్రి యోనాతానును స్మరించుకొని నీ మీద నేను దయ చూపిస్తాను. దేనిని బట్టి దయ చూపిస్తున్నాడండి? కుంటివాడు కదా, కానీ దేనిని బట్టి దయ చూపిస్తున్నాడు? అర్హుడు కాదు, మనకు అర్హతే లేదు, పేరు లేదు, ఊరు లేదు, అందరు లేదు. నాన్న చనిపోయాడు, అందరు చనిపోయారు, ఎవ్వరు లేరు. కానీ అంటున్నాడు, యోనాతానును స్మరించుకొని నేను నీ మీద దయ చూపిస్తాను. ఈరోజు మనకి యేసుప్రభును బట్టి, యేసుప్రభు సిలువలో చేసిన దానిని బట్టి ఈరోజు మనకు స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు సిలువలో చేసిన దాన్ని బట్టి ప్రతి శాపం కొట్టివేయబడుతుంది. ఆ శాపం కొట్టివేయబడింది. మనం దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడిని మన మీద ఆయన దయ చూపిస్తారు, మనల్ని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమన్నాడు? నేను నీ మీద దయ చూపిస్తాను. ఎవరిని బట్టి? యోనాతానును స్మరించుకొని. మన యోనాతాను యేసు ప్రభువే. నన్ను యేసుక్రీస్తుని బట్టి, యేసే నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. యేసే నామాన్ని బట్టి దురాత్మలు పారిపోతాయి. యేసు నామంలో ప్రతి మోకాలు వంగును, నా కుటుంబంలో ఉన్న బంధకాలు తొలగిపోవునుగా కానీ నువ్వు చెప్పినప్పుడు యేసే నామాన్ని బట్టి మనకు విడుదల కలుగుతుంది. రెండోదిగా ఏ ఆశీర్వాదం ఇస్తున్నారో చూడండి, ఇది ముఖ్యం. ఏమన్నాడంటే, నీ పితరుడైన సౌలు భూములన్నీ నీకు ఇప్పిస్తాను. ఏంటంటే అన్నీ పోగొట్టుకున్నారు, ఏం లేదు, అంత శత్రువులు తీసేసుకున్నారు, భూములు ఏం లేవు, ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాయి ఈయన భూములన్నీ? శత్రువులకు వెళ్ళిపోయాయి. మనం కూడా అప్పు చేసామనుకోండి, నీ భూములు ఎవరు తీసుకుంటారు? అమ్మేసుకోవాలి నువ్వు కదా, అమ్మేస్తావు. నువ్వు భూములన్నీ అమ్మేస్తావు, నీ ఇళ్ళన్నీ అమ్మేస్తావు. ఒకప్పుడు ఉండే కానీ అన్నీ అమ్మేశావు. ఇక్కడ కూడా అన్నీ పోగొట్టుకున్నాడు, ఏం లేదు. కానీ ఇప్పుడు రాజు అంటున్నాడు, నేను ఎవరంట? రాజు. శత్రువుల దగ్గరికి కుంటివాడు పోయి అడిగితే ఇస్తారా? ఇవ్వలేరు కదా. కాబట్టి ఈయన అంటున్నాడు, రాజు అంటున్నాడు, నేను నీకు సౌలు భూములు, అంటే సౌలు ఏమవుతాడు? ఈయనకి తాత భూములన్నీ నేను నీకు ఇప్పిస్తాను అని అంటున్నాడండి. అలాగే మన జీవితంలో ఏదేది సాతాను మన జీవితంలో దొంగలించిందో 7 రెట్లుగా ఇవ్వాలంట. సామెతలో ఉంది కదా, 7 రెట్లుగా మళ్ళీ తిరిగి. సామెతలు 6వ అధ్యాయంలో మనం చదువుతాం, దొంగవాడు దొరికిన ఎడల 7 రెట్లుగా తిరిగి ఇవ్వాలంట. 7 రెట్లుగా ఏం జరుగుతుందండి? నీకు 7 రెట్లుగా మళ్ళీ తిరిగి ఏది కోల్పోయావో 7 రెట్లుగా యేసుక్రీస్తు ప్రభు మనకి అన్నీ ఇస్తారు. సాతాను నీ నుంచి ఏం దొంగలించాడో ఈరోజు మనం అడిగి మన పాపాలను ఒప్పుకొని, దేవా నన్ను మన్నించు, మళ్ళొక్కసారి నాకు ఆరోగ్యం ప్రసాదించమన్నప్పుడు దేవుడు యేసే పొందిన దెబ్బలను బట్టి నీకు స్వస్థత. ఏదైతే మన జీవితంలో కోల్పోయామో యేసు ప్రభు సిలువలో చేసిన దాన్ని బట్టి సమస్తము నీకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ విశ్వాసంతో మీరు అడగండి. ఈరోజు నీకు విడుదల ఉన్నది, నీకు స్వస్థత ఉన్నది. నువ్వు మళ్ళీ పైకి లేస్తావు. పడిపోయినను మళ్ళీ తిరిగి మనం పైకి లేస్తాము. మీకా గ్రంథములు 7వ అధ్యాయం 8, 9లో మనం చదువుతాం, పడిపోయినను మళ్ళీ లేస్తాము. నేను చీకటిలో ఉన్నాను, యెహోవాయే నాకు వెలుగుగా మారును. యెహోవా అంట మనకు వెలుగుగా మారుతారని ముఖ కాంతి మన మీద పడుతుంది ఈరోజు. కాబట్టి ఏం చెప్తున్నాడండి అక్కడ? ఏమంటున్నారు? మనం ఏం చదువుతున్నాం అక్కడ? నీ భూములన్నీ నీకు తిరిగి నేను ఇప్పిస్తాను. అన్ని రెస్టరేషన్ జరుగుతుంది. కోల్పోయినదంతా కూడా తిరిగి ఇస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ఏదైతే మీరు వాక్యం వింటున్నారో మీకు కూడా కోల్పోయిన సమస్తం యేసు ప్రభు ద్వారా అన్నీ మనకి అనుగ్రహించబడును గాక. సమాధానం అనుగ్రహించబడును గాక, ఆరోగ్యం అనుగ్రహించబడును గాక, ఆశీర్వాదం అనుభవించబడును గాక, దేవుని చేత గౌరవం నీకు ఇవ్వబడును గాక. అన్నీ ప్రభు ఇస్తారు. మొదటిగా నిన్ను నిలబెడతారు, మొదటి స్థానానికి నిన్ను తీసుకొని వస్తారు. మూడవదిగా ఏమంటున్నాడో చూడండి, ఇక మీదట నువ్వు నా సరస్సున కూర్చొని భోజనం చేయాలి.
రాజ బళ్ళ మీద కూర్చొని భోజనం చేసే కృపనిస్తున్నారు. ఒక కుంటివాడు, గమనించండి, తండ్రి లేడు, ఎవరు లేరు ఇప్పుడు కదా, ఊరు లేదు, పేరు లేదు ఆయనకి. అట్లాంటి ఆయనతోటి ఏమంటున్నాడండి, నీవు నాతో పాటు రాజభోజనం, నా బల్ల మీద, నేను కూర్చున్న బల్ల మీదనే కూర్చోవాలి. అది సాధ్యమా అండి? ఆయన చెప్పొచ్చు కదా, సరే అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చిన తర్వాత ఓకే ఇక్కడే ఉండు, రాజభవనంలో ఉండని ఒక రూమ్ ఇవ్వచ్చు. కానీ అట్లా చెప్పలేదండి. ఏమంటున్నాడు చూడండి, నాతో పాటు నా సరసన నువ్వు కూర్చోవాలి. ఎంత ఆధిక్యత! ఒక కుంటివానికి రాజుతో కూర్చునే ఆధిక్యత. అదేవిధంగా పాపులైన బలహీనమైన నీకు నాకు కూడా యేసుక్రీస్తు తనతో పాటు కూర్చుండే ఆశీర్వాదాన్ని మనకిచ్చారు. మనం చదువుతున్నాం దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమని మనం చదువుతున్నామంటే, వినుము, నేను ద్వారం వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరం విని తలుపు తెరిచిన లోనికి వస్తాను. దేవుని స్వరం మనం వింటున్నామా? దేవుని స్వరం నువ్వు వింటున్నావు? ఇది మార్గం కాదు, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, మారు మనసు కలిగిందా? అబద్ధాలు ఆడొద్దు, వదిలిపెట్టామా? వాక్య ప్రకారం తగ్గించుకోమన్నారు, తగ్గించుకున్నామా? ఈరోజు మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తారు చూడండి, తలుపు తట్టితే నేను తెరిస్తే నేనేం చేస్తా అంటున్నాడు, నా స్వరం విని తలుపు తెరిచినచో లోనికి లోపలికి నేను వస్తాను, వానితో నేను భుజించెదను, అతడును నాతో భుజించును. మనము కూడా దేవునితో పాటు ఆయన సరస్సున కూర్చుండబెట్టారంట. ఎఫెసీయుల పత్రిక 2:6 వచనంలో మనం చదువుతామండి. అక్కడ మనం ఏం చదువుతున్నామంటే, దేవుడంట యేసుక్రీస్తుతో పాటు మన ఆత్మను రక్షించి మనల్ని యేసుక్రీస్తుతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టెను. యేసుక్రీస్తుతో పాటు మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డాం మనం. ఇంత ధన్యత యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు తన మహిమలో, మంచితనంలో పాలు పంచుకోవడానికి మనకిచ్చారు. ఈ ధన్యత మనం పోగొట్టుకోవద్దండి. నువ్వెవరమో జ్ఞాపకం చేసుకుందాం. ధైర్యంతో దేవుని దగ్గరికి వచ్చి మనల్ని, మన కుటుంబాలను ప్రభువునకు సమర్పించి ఆయన సహవాసంలో మనం ఉన్నప్పుడు కోల్పోయిన అన్నీ కూడా మనకిస్తారు. అలాగే మనం చదువుతున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయంలో, తప్పిపోయిన కుమారుడు అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి సమస్తాన్ని తిరిగి ఇచ్చాడు, మళ్ళీ అధికారం ఇచ్చాడు, కోల్పోయినటువంటి ఆ యొక్క సర్వస్వం ఏదేది కోల్పోయాడో అన్నీ ఇచ్చాడు. అదేవిధంగా దేవుడు మనకు కూడా ఇస్తారు. అదే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన మీద కూడా కరుణ చూపిస్తాడు. రెండో సంఘటన మనం చూసినప్పుడు, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇచ్చిన సంఘటన మీరు ఒకసారి చదువుకోండి. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ మనము షూనేమీరాల గురించి మనం చదువుతాము కదా. 8వ అధ్యాయం 1 నుంచి మనము 6 వచనం వరకు మనం చదివినప్పుడు ఈ షూనేమీరాలు ఏం చేస్తుందంటే, ఆమెకు కూడా అక్కడ ఆమె ఉన్న స్థలంలో షూనేం అనేటువంటి నగరంలో ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త చెప్తాడు, అమ్మ ఇక్కడ 7 ఏండ్లు కరువు వస్తుంది, ఈ ప్రదేశంలో ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి. మరి వెళ్ళిపోతారు, ఫిలిష్తీయ దేశానికి వెళ్ళిపోతారు. తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఈమె తిరిగి వస్తుంది. తిరిగి వచ్చినప్పుడు మరి ఆమె రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, రాజుతో ఏమని అడుగుతుందంటే, నా యొక్క భూములను, నా ఇంటిని స్వాధీనం ఇప్పించండి, నా భూములు తిరిగి మళ్ళీ నాకు ఇప్పించండి, నా ఇంటిని ఇప్పించండి. ఎందుకంటే 7 ఏళ్ళు వేరే వాళ్ళు తీసుకున్నారు. 7 ఏళ్ళు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు రకరకాల వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోతాము, అప్పు సమస్య అని ఇంటిని కోల్పోతావు, పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతావు. కానీ దేవుడు రాజు దగ్గర, అంటే మనం యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు చూడండి, మీకు దేవుడు ఎంత దయ ఎలా కలిగేలాగా, రాజుకి దయ ఎలాగా కలిగేలాగా చేస్తున్నాడంటే, ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి సేవకుడు గెహాజీ అప్పుడే రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడి ఎలీషా చేసిన అద్భుతాలన్నీ చెప్తూ ఉంటాడు. ఈ విధంగా అద్భుతం చేశాడు, మీకు తెలుసా రాజా, ఒక మరణించిన అబ్బాయిని కూడా లేపాడు అని చెప్పినప్పుడు, అని చెప్తుండగానే ఈ యొక్క షూనేమీరాలు ఆమె కొడుకు ఇద్దరు కూడా వస్తారు. రాగానే గెహాజీ అంటాడు, నేను చెప్పాను కదా ఎలీషా ప్రవక్త చనిపోయిన ఒక అబ్బాయిని లేపాడని, ఈ అబ్బాయే ఈమె అనగానే ఆమెను అడుగుతాడు, నిజమేనమ్మా, మీ కుమారుడు చనిపోతే ఎలీషా ప్రవక్త ప్రార్థన చేయగా బ్రతికాడా? ఆమె అంటది, అవును అలా జరిగింది అన్నప్పుడు రాజు ఏమంటున్నాడో చూడండి. అక్కడ ఏమంటాడంటే, ఒక ఉద్యోగిని పిలిచి ఈమె ఆస్తినంతటినీ ఈమె పరము చేయుడు, అంతేకాదు 7 ఏళ్లలో ఈమె పొలంలో పండిన పంటకు వెలగట్టి ఆ సొమ్మును కూడా ముట్ట చెప్పండి. చూసారా, ఏదైతే పోయిందో 7 ఏళ్లలో నువ్వు ఏదైతే నష్టంగా మారిందో 7 ఏళ్ల పంటను కూడా ప్రభు ఇస్తారంట. ఏదేది మనం పోగొట్టుకున్నావో ఈరోజు కాదు, పోయినది కూడా తిరిగి మళ్ళా మనకి దేవుడు ఇస్తారు. అది మన దేవుడు చేసే పని. అంత కరుణామయుడు, కృపామయుడు. నీకు జయం ఉన్నది, నీకు విడుదల ఉన్నది, నీకు భవిష్యత్తు ఉన్నది. కనుక మనం అందరం ప్రార్థన చేసుకుందాం.
ఈ ఆశీర్వాదం కోల్పోయిన దేవుడు అంటున్నాడు, కోల్పోయిన పంటను నేను మరలా మీకు తిరిగి ఇచ్చేదను. ఇదే మన దేవుడు, ఇదే మన రక్షకుడు, ఇదే మనతో ఉంటున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం, విశ్వసిద్దాం, ప్రార్థన చేయండి. మీరు చూడండి, దేవుడు తప్పకుండా మీ జీవితాలని ప్రభువుకు అప్పించినప్పుడు, వాక్య ప్రకారమైన జీవితం ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నీతిమంతులు బిచ్చమెత్తుకోరు, ఆయన కాపాడుతాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవా, నీ పరిశుద్ధ పాదముల దగ్గర మేమందరం వస్తున్నాం ప్రభువా. ఏదైతే మా జీవితంలో నష్టంగా మారిందో, మీరు అంటున్నారు, మీరు కోల్పోయిన పంటను నేను మరలా మీకు తిరిగి ఇచ్చేదనని చెప్పిన వాగ్దానం ప్రకారం ఈరోజు యేసు ప్రభు సిలువలో చేసిన దానిని బట్టి ప్రభా, అనారోగ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా ఆరోగ్యం మళ్ళీ తిరిగి వచ్చునుగాక. కుటుంబంలో ఆయన కోల్పోయినటువంటి ఏ యొక్క పంట, ఏ యొక్క ఆస్తి కోల్పోయారో యేసు నామంలో మళ్ళీ తిరిగి వచ్చునుగాక. ఏ సంతోషం కోల్పోయారో దేవా, ఆ సంతోషం మళ్ళీ తిరిగి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. ఏ శాపాలు ఉన్నాయో ప్రభా, గలతీ 3:13 ప్రకారం శాపాలు కొట్టివేసి మీరు ఆశీర్వాదం ఇవ్వమని అడుగుచున్నాం. ఎక్కడ కుంటివారుగా పడిపోయారో అయ్యా, నీ నామంలో లేపబడి మళ్ళొక్కసారి నీ సరసన ఉండేలాగా, నీతో ఉండేలాగా చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.